ఈరోజు కొండాపూర్ కార్పొరేటర్ అభ్యర్థి రవీంద్ర ముదిరాజు గారు, షేర్లింగంపల్లి అభ్యర్థి ఎం రవి గారు, మాదాపూర్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గారు, గచ్చిపల్లి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రామారావు గారు, నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈరోజు బీజేపీ నాయకత్వానికి, అదేవిధంగా కార్యకర్తలకు, ఈరోజు అక్కడంతా వేదిక పైనంతా మండల పార్టీ, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులందరూ ఉన్నారు. కుటుంబ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఏమీ ఉండేది కాదు. జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. అక్కడి నుంచి రావాలంటే గుట్టం బేగంపేట, ఆ దారిలో రావాలంటే మట్టి రోడ్డు, కార్లు వచ్చేటి కాదు. ఎవరన్నా రావాలంటే జీపులో వచ్చేవాళ్ళు. అప్పుడు గుట్టం బేగం బజార్ ఒకటి, బేగంపేట ఒకటి, ఇక్కడ మాదాపూర్ 2 గ్రామాలు, కుగ్రామాలు. అక్కడి నుంచి తమ్ముడు ఈ పక్క కూకట్పల్లి చిన్న మున్సిపాలిటీ, ముందు పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ. ఈ రోజు మీరు చూస్తే ఇది ఒక మెగా సిటీగా తయారైంది తమ్ముడు. అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. ఒకప్పుడు మీరు చూస్తే మొత్తం హైదరాబాద్కి ఎవరొచ్చినా అబిడ్స్కి వెళ్ళేవారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్న ప్రాంతమే పెద్ద ప్రాంతం, కమర్షియల్ గా వాణిజ్య ప్రాంతం. ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ అంటే సైబరాబాద్ తప్ప ఇంకోటి కానే కాదు. అది నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ హైటెక్ సిటీ చూస్తున్నారు. నేను ఆలోచించాను, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, ఏమి చేయాలని ఒక వారం 10 రోజులు ఆలోచించి, గంటల తరబడి ఆలోచించిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ముందుకు పోవాలని ఆలోచించాం. ఆ బిల్డింగ్ ఎట్లా రావాలంటే అప్పుడు ఎల్ఎన్టీకి ఇది ఇచ్చాం. అది ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు 18 నెలల్లోపు 2 సంవత్సరాల పూర్తి చేస్తామంటే కాదని 15 నెలల్లో పూర్తి చేయించిన ఘనత హైటెక్ సిటీ, 6 రోజుల్లో 15 నెలల్లో పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు బిల్ క్లింటన్ తీసుకొచ్చాం ఇదే హైటెక్ సిటీకి. ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఈ ప్రాంతానికంతా సైబరాబాద్ అని నామకరణం చేసింది కూడా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చేశాం. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, మైక్రోసాఫ్ట్ ఉంది. నేను సియాటిల్కి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను. ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తే అన్ని ఐటీ కంపెనీలు వస్తాయని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఈరోజు అన్ని కంపెనీలు వచ్చాయి. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, హైదరాబాద్ గురించి ఎవరన్నా వేస్తే మొట్టమొదటి వేసే చార్మినార్, రెండోది బుద్ధ విగ్రహం, మూడోది హైటెక్ సిటీ తప్ప ఇంకోటి కాదు. ఈ 3లో 2 నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడనే మీరు చూశారు ఐఎస్బి. నేనే ఆ రోజు ఐఎస్బిని, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వస్తే నేనే వాళ్ళకు స్వాగతం పలికి ఐఎస్బి వచ్చేట్టుగా చేశాం. ఇక్కడనే మైండ్ స్పేస్ ఉంది. ఆ మైండ్ స్పేస్ సిటీ అయితే ఆ రోజు రహిజా వాళ్ళకి ఇచ్చి 100 ఎకరాలు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు కండిషన్ పెట్టి బ్రహ్మాండమైన సిటీ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. పక్కనే ఒక చెరువు ఉంది.
దుర్గం చెరువు ఉంది. ఆ దుర్గం చెరువులో అంతా కూడా కలుషితమైనంత పోయి మునుగు నీరు పోయి వాసన కొడతా ఉంటే ఈరోజు ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసింది తెలుగుదేశం, టూరిజం కేంద్రంగా తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రోడ్లు వెడల్పు చేయడం, అన్ని కాలేజీలు రావడం ఒకటి కాదు. ఏది చేయలేదో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజు మెట్రో నేనే శాంక్షన్ చేయించాను. ఆ మెట్రో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి 14 సంవత్సరాలు పట్టింది. తమిళలో 12-14 సంవత్సరాలు. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేసిన విధానం వల్ల మనం నష్టపోయాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు, తెలుగు జాతి కోసం పెట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, మొన్న ఎన్నికల్లో నేను చూశాను, హైదరాబాద్లో విభజన జరిగిన తర్వాత కూడా 24 సీట్లలో 15 సీట్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ గెలిపించిన ఘనత ఈ హైదరాబాద్లో ఉండే మీకే దక్కింది. ఇక్కడే 78,000 మెజార్టీతో గెలిచారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, నాకేం పని హైదరాబాద్లో, నాకెక్కడ పని లేకుండా పోతుంది. తమ్ముడు, నేను రాజకీయం ప్రారంభించింది ఇక్కడే. రెండోది, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. మన నాయకుడు పుట్టింది హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అదే కాదు, ఈరోజు 10 సంవత్సరాలు నేను అపోజిషన్ లీడర్గా పనిచేశాను. 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. అదే మరిగా 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆర్గనైజ్ చేశాం, బలపరిచాం. ఒకే మాట చెప్తున్నాను మీ అందరికీ, నేను ఎక్కడికి పోను, మీతోనే ఉంటాను. తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు నాకేదో భయమని. తమ్ముళ్ళు, నేను ఎప్పుడన్నా భయపడ్డానా? ఎవరికైనా అనుమానం ఉందా? బాంబులకే భయపడలా నేను. అవునా కాదా? నా జీవితంలో, నా డిక్షనరీలో భయం అనేది ఎప్పుడూ లేదు తమ్ముళ్ళు. ఇందిరాగాంధీకి భయపడలా, రాజీవ్ గాంధీకి భయపడలా, సోనియమ్మకు భయపడలా, ఎవరికి భయపడం, ఆ భయపడే సమస్య లేదు. కానీ ఇటీవల కొత్త రాష్ట్రం విభజన ముందు కూడా చూడండి, అన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో నిర్ణయాలు చేశారు. నేను ఒక మాట చెప్పాను, తెలుగు జాతి ముఖ్యం. నాకు తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఆ రోజు చెప్పింది, విభజన చేయాలన్నా లేకపోతే సమైక్యంగా పెట్టాలన్నా ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేయమన్నాను తప్ప ఎప్పుడు నేను ఒక పక్క నిర్ణయం చేయలేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ రోజు చెప్పాను, ఈరోజు ఆ మాట మీదనే ఉంటూ 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు జాతి కలిసి ముందుకు పోవాలి, అభివృద్ధి జరగాలి. అది నా ఆకాంక్ష. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. కొంతమందికి అనుమానం ఉంటుంది, నేను రానేమో, నేను రాకుండా ఎక్కడే పోతాను. తమ్ముళ్ళు, నా మనసంతా హైదరాబాద్ పైనే ఉంటుంది. ఇది నా బ్రెయిన్ చైల్డ్, ఇది నా కష్టం. అమెరికాలో హైదరాబాదు అభివృద్ధికి ఫైళ్లు సంఖలో పెట్టుకొని ఆఫీస్ కాలినడక పైన తిరిగింది. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అంత కష్టపడి ఏర్పాటు చేశాను. ఊరికే అయిపోలేదు హైదరాబాద్. దావోస్కి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను, పెద్దలందరినీ కలిశాను, కంపెనీలు కలిశాను. ఒక్కొక్క కంపెనీ తీసుకొస్తే దానిపైన ఇవన్నీ జరిగాయి తప్ప ఇంకోటి కాదు. అదే మరి ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ని మనం ప్రపంచ పటంలో పెట్టిన తర్వాత, విభజన జరిగిన తర్వాత నా మీద కొన్ని బాధ్యతలు పడ్డాయి. అందులో కూడా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ
తెలంగాణలో అపోజిషన్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, ఇంకో పక్క ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం. 3 బాధ్యతలు చేయాలి. నేను అందుకనే మీకు హామీ ఇస్తున్నా, తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని విధాలా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీంట్లో అనుమానం లేదు. రెండోది, ఇంతవరకు ఎందుకు హైదరాబాద్లో ఎక్కువ లేకుండా పోయానంటే అమరావతి రాజధాని కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ చాలా చేయాల్సిన అవసరం ఉంది. పరిపాలనని ఒక ఘాట్లో పెట్టాం. భవిష్యత్తులో అవసరమైతే ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు మీ దగ్గర నుంచి సహకారం కావాలి. మొన్న 78,000 ఓట్లు వచ్చాయి. ఈరోజు షేర్లింగంపల్లిలో దగ్గర దగ్గర 10 డివిజన్లు ఉన్నాయి. తమ్ముళ్ళు అడుగుతున్నా, 10 డివిజన్లో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తారా? నమ్మకమైన లీడర్లందరూ మీరు కూడా చెప్పాలి. 10 గెలిపిస్తారా లేదా? గెలిపిస్తామని చేలిపైకి ఎత్తండి. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు మీరు పనిచేయాలి. నేను మీకోసం కష్టపడ్డాను. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, పార్టీని బలోపేతం చేయండి. మీకు అండగా ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి కోసం నేను ప్రపంచమంతా తిరిగినప్పుడు నిర్దిష్టమైన హామీ ఇచ్చాను. మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు అండగా నేను ఉంటానని చెప్పాను. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఉద్యోగాల కోసం వచ్చారు. వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజు కూడా చెప్పాను, ఈ హైదరాబాదు మనందరి నగరం, మనందరం కష్టపడదాం, ఒక సుందరమైన నగరంగా నిర్మాణం చేసుకుందాం. దీనివల్ల భవిష్యత్తులో మనకెంతో ఉపయోగపడుతున్న ఒక పిలిపిచ్చాను. నా మాట నమ్మి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీకందరికీ అండగా ఉండే బాధ్యత, మిమ్మల్ని పూర్తిగా రక్షణ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా ఇబ్బంది వస్తే నడి రాత్రి అయినా సరే మిమ్మల్ని వచ్చి కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మొన్న మీరు చూశారు విద్యార్థుల విషయం, స్కాలర్షిప్లు వచ్చాయి. నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను, గవర్నమెంట్కి ఒక ఆఫర్ కూడా పంపించాను. విద్యార్థుల విషయంలో ఏమాత్రం కూడా వివక్షణ వద్దు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే నేను 58% జనాభా ప్రకారం డబ్బులు ఇస్తాం, మీరు 42% పెట్టుకోండి, అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వండి, వివక్షత వద్దని చెప్పి నేను వారిని కోరాను. కానీ కొన్ని కారణాల్లో వారు కావాలని రిజెక్ట్ చేశారు. కోర్టు పోయిన తర్వాత మళ్ళా వచ్చింది. నిన్న మొన్న చూశారు 26 కులాలు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ వెనుకబడిన వర్గాలుగా గుర్తించారు. ఇప్పుడు 26 కులాలని తీసేశారు. నేను అడుగుతున్నా, మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడారు, బయట పోరాడుతున్నారు, ఎన్నోసార్లు డిమాండ్ చేశారు, అయినా కూడా జరగడం లేదు. నేను అడిగేది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్లుగా ఉన్న వెనుకబడిన విద్యార్థులు ఈరోజు విభజన జరగతానే ఏ విధంగా ఆర్థికంగా పైకి వచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం, అసెంబ్లీలో పోరాడతాం, అవసరమైతే కోర్టు ద్వారా సరే మీకు న్యాయం చేసే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు తెలంగాణకు మంచి ఆదాయం వచ్చిందంటే ఈ మాదాపూర్ గడ్డ నుంచే వస్తూ ఉంది, హైటెక్ సిటీ గడ్డ నుంచే వస్తూ ఉంది. హైదరాబాద్ ఆదాయం 45,000 నుంచి 50,000 కోట్లు వస్తూ ఉంది. ఆ రోజు నేను దూరదృష్టితో ఈ అభివృద్ధి చేయకపోతే ఈరోజు ఈ ఆదాయం వచ్చేదా? ఈ ఆదాయం లేకపోతే తెలంగాణకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వీలయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే
నేను ఆలోచించింది ఒకటి, అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి చేయగలిగితే దానివల్ల సంక్షేమ కార్యక్రమాలకి, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకి వెసులుబాటు వస్తుంది. ఇక్కడే చూస్తే అయ్యప్ప భూములు ఉన్నాయి, దానిపైన కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేశారో మీరు చూశారు. దానిపైన మన ఎమ్మెల్యేలు పోరాడారు, అండగా మీకు నిలబడ్డారు. నేను ఒకటే మన ఎమ్మెల్యేలు చెప్పాను, ఎక్కడ ప్రజా సమస్య ఉంటే, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. తమ్ముళ్ళు, ఇంకొక విషయం కూడా మీరు చూస్తున్నారు, మనం ఇక్కడ పోరాడుతూ ఉంటే మన వాళ్ళు తీసుకుంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయారు, నాయకులు తీసుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక నాయకుడు పోతే 100 మంది నాయకుల్ని తయారు చేసే శక్తి, సామర్థ్యం ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకని ఎన్నోసార్లు పార్టీని దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నం చేసినా మనం ఎప్పుడూ దెబ్బతినలేదు. తిరుగులేని శక్తిగా ఎమర్జ్ అయ్యాం తప్ప ఎక్కడ ఎనిక్కిపోయే సమస్య లేదు. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు రేపు నేను ఇక్కడే ఉంటున్నా. ఇబ్బందులున్నా కంపల్సరీగా తిరగాలి. మీకు ఏమాత్రం అసౌకర్యం కలిగించకూడదు, మీలో ఒక నమ్మకం ఉండాలి. అందుకే నేను వచ్చా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, 4 రోజులు ఉంది, 78,000 కంటే ఎక్కువ మెజారిటీ ఈ షేర్లింగంపల్లిలో రావాలి. వచ్చే విధంగా మీరు పనిచేయాలి. ఈ షేర్లింగంపల్లిలో అభివృద్ధి చేశాం కాబట్టి మీరు వచ్చారు. ఇక్కడనే గచ్చిబౌలి, నేనే ఆ రోజు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టి, నేషనల్ గేమ్స్ పెట్టి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టి, దానివల్ల తర్వాత మన మిలిటరీ గేమ్స్ వచ్చాయి. మన వాళ్ళు చూసి కామన్వెల్త్ గేమ్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దాన్ని కూడా భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆ స్టేడియంస్ కూడా ఉపయోగపడడం లేదు. ఇక్కడనే మీరు చూశారు, ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ హైటెక్ సిటీ కట్టించాం. ఆ హైటెక్ సిటీ తమ్ముళ్ళు భారతదేశంలోనే కాదు, ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ హాల్స్ కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క శిల్పారావం, ఏం తమ్ముళ్ళు ఎవరు కట్టారని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక హరిహర భవనం ఉండేది, చిన్న భవనం అది, అక్కడ ఏసీలు కూడా లేవు, ఫ్యాన్లు కూడా లేని పరిస్థితిలో వన్ ఆఫ్ ది బెస్ట్ శిల్పారావం కట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇవన్నీ వచ్చాయి కాబట్టి హోటల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, షాపింగ్ మాల్స్ వచ్చాయి, ట్రాన్స్పోర్ట్ వచ్చింది, బిజినెస్ వచ్చింది, బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, అభివృద్ధి చేసిన పార్టీకి ఓటేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 3-4 రోజులు పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి తీసుకుపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ ఓటు వచ్చేస్తారా, లేకపోతే ఐటీలో పనిచేసే తమ్ముళ్ళు హాలిడే తీసుకుంటారని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు? అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒకటి, రేపు ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు, విభజన తర్వాత వచ్చిన ఎన్నికలు. తెలుగుదేశం పార్టీ అవసరం ఒక చారిత్రక అవసరం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కానీ, మొన్న బైఫర్కేషన్ సమయంలో కానీ, తర్వాత కానీ ఎప్పుడు కూడా రాజీ పడలేదంటే మన నాయకుడు తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను అన్ని విధాల ప్రయత్నం చేశాను. అదే మరిగా ఈరోజు కేంద్రంలో కూడా మీరు చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దగ్గర వచ్చిన సమయంలో, అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక గౌరవం వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. ప్రపంచమే ఈరోజు భారతదేశాన్ని అభినందించే పరిస్థితికి వచ్చారు. అనేకమైన కార్యక్రమాలు పెట్టారు. స్వచ్ఛ భారత్ పెట్టారు, డిజిటల్ ఇండియా పెట్టారు, మేక్ ఇన్ ఇండియా వచ్చింది, జన్ధన్ ప్రోగ్రాం వచ్చింది. అనేకమైన ప్రోగ్రాములు పెట్టి ప్రజల్లోకి పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న నేను దావోస్కి వెళ్ళాను. దావోస్లో
IMF ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎకనామిక్ గ్రోత్ ఉండే దేశం ఒక్క భారతదేశం. 7 నుంచి 8% గ్రోత్ అని IMF రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చైనా అభివృద్ధి తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచమంతా 2.5 నుంచి 3% గ్రోత్ ఉంటే ఒక్క ఇండియా మాత్రం 7.5 నుంచి 8% ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాకు భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇక్కడ నాలెడ్జ్ ఎకానమీకి మనం ప్రాధాన్యత ఇచ్చాం. తమ్ముళ్ళు ఐటీలో పనిచేస్తున్నారు. మీకు అన్ని విషయాలు మీరు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే శక్తి మీకుంది. అలాంటప్పుడు మీలో ఒక బాధ్యత రావాలి. బాధ్యతతో రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మనకు ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాలు రావాలంటే బీజేపీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కి తెలంగాణకు రెవెన్యూ ఇచ్చేది హైదరాబాద్. అందులో కూడా ఈ ప్రాంతం సైబరాబాద్ సిటీ. ఇంకో పక్క మీరు చూస్తే హైదరాబాద్ అభివృద్ధికి ఆదాయం సమస్య లేదు. ఆదాయం ఎంత కావాలంత వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెడితే, నీతివంతంగా చేయగలిగితే, సమర్థవంతంగా డబ్బులు ఖర్చు పెడితే ఒక బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజుల్లోనే ఆదాయం లేని రోజుల్లో ఆ రోజు హైదరాబాద్లో వచ్చే ఆదాయంతోనే హైదరాబాద్ని మనం అభివృద్ధి చేశాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అలాంటి కార్పొరేట్లు వస్తేనే మనకు అవుతుంది. ఇక్కడ కార్పొరేట్లు నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు ఎన్నికలు అయిన తర్వాత మీరు గెలిపించండి. గెలిపించిన తర్వాత మీ దగ్గరికి నిద్ర లేచిన తర్వాత 6 గంటలకు మీ దగ్గర వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమందికి ఒక అనుమానం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు పోయారు, మళ్ళా మేము గెలిపిస్తే వెళ్ళిపోతారేమో అనుమానం కూడా ఉంది. తమ్ముళ్ళు, పోయిన వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళ ఏమీ కాదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మంచి అభ్యర్థులు గెలిపించండి. మేము మీకు అండగా ఉంటాం. ఒకవేళ మీరు ఎవరైనా అనుమానాలు పెట్టుకుని మన అభ్యర్థులు గెలిపించకపోతే నష్టపోయేది మనమే నష్టపోతాం. తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని గెలిపించుకుంటే మీకు అండగా ఉంటుంది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు జాతి కోసం పనిచేసే పార్టీ, తెలుగు వారిని ఐకమత్యంగా పెట్టే పార్టీ, భారతదేశంలోని తెలుగు జాతిని అగ్రస్థానంలో పెట్టే ఏకైక పార్టీ, పెట్టగలిగే సత్తా ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.